హాయ్ ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోలో సబ్లిమేషన్ రాకెట్స్ ఏ విధంగా ప్రింటింగ్ చేయాలా అన్న దాని గురించి కంప్లీట్ డీటెయిల్ గా మనం చూస్తాము. ఇవాళ వీడియోలో మనము ఫైబర్ లేజర్ మిషన్ వచ్చేసి మెటల్ రాకెట్స్ మీద మనం ఏ విధంగా ప్రింటింగ్ చేస్తామో చూద్దాము. ప్రీవియస్ గా మన ఫైబర్ లేజర్ మార్కింగ్ మిషన్ వచ్చేసి డిఫరెంట్ ఐటమ్స్ మీద మనం ప్రింటింగ్ ఏ విధంగా చేయాలో అవన్నీ క్లియర్ గా చూసాము. ఇన్ కేస్ ఆ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ బ్రౌజ్ చేయొచ్చు. అదేవిధంగా ఛానల్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అదేవిధంగా లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చాలా అయితే మన దగ్గర ఉన్నాయి, వస్తున్నాయి కూడాను. ఈ ఫైబర్ లేజర్ యూజ్ చేసి ఈ మెటల్స్ మీద ఏదైనా ప్రింటింగ్ చేస్తామని చూద్దాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఫైబర్ లేజర్ మిషన్ వచ్చి 20 వాట్స్ 30 వాట్స్ ఉంటుంది. ఆ రెండు మిషన్స్ కూడా మన దగ్గర డెమోస్ ఉంటాయి. మీరు ఇన్ కేసు పర్చేస్ చేస్తే మన ఇంజనీర్ మీ లొకేషన్కి వచ్చేసి మీకు అక్కడ ఇన్స్టలేషన్ చేసేసి కాన్ఫిగర్ చేసేసి మీకు ట్రైనింగ్ ఇచ్చేసి రావడం జరుగుతుంది. అదన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జరుగుతుంది. ఇప్పుడు దీనికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసి ఈజెడ్ క్యాట్ 2 ఉంటుంది. ఈజెడ్ క్యాట్ 2లో మనం ఏ విధంగా ఆపరేట్ చేయాలి, ఏ విధంగా నేమ్స్ అన్ని ప్రింటింగ్ చేయాలి చూద్దాం. మన సాఫ్ట్వేర్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. మనకి ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. టెక్స్ట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసింది. ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఎడిట్ అవుతుంది. బ్రదర్ అని ఇచ్చాను కానీ బ్రో అని ఇచ్చుకుందాం. మనం ఇక్కడ మనకు టెక్స్ట్ అయితే వచ్చింది. దీన్ని హ్యాచింగ్ చేయాలి. మనము హ్యాచింగ్ చేసి ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ లేజర్ ఆన్ చేస్తున్నాము. ఈ 3 ఆప్షన్స్ అయితే మనం ముందుగానే ఆన్ చేసుకోవాలి. ఈ 3 బటన్స్ ఇక్కడ మనకి లేజర్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి మనం ఫస్ట్ బ్లాక్ మీద ట్రై చేద్దాము. బ్లాక్ మీద ట్రై చేయాలంటే మనం యాక్చువల్గా బ్రో అని ట్రై చేస్తున్నాం. ఇక్కడ F1 క్లిక్ చేస్తే మనకు F1 కన్నా ముందు ఫస్ట్ మనము హైట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకునేందుకు మన ఇక్కడ పైన ఇచ్చిన స్కేల్ మనం డౌన్ చేసుకుంటూ 3 డాట్స్ ఒకే దగ్గర ఉండేలాగా మనం చూసుకోవాలి. ఈ 3 డాట్స్ అనేది యాక్చువల్గా ఫస్ట్ మనం సెట్టింగ్ అయితే ఉంటుంది. ఆ సెట్టింగ్ మన ఇంజనీర్ వచ్చినప్పుడు మీకు చేస్తారు, ఏ ఐటెంకి ఎంత హైట్ ఉండాలన్న దాని గురించి. తర్వాత నేను F1 అయితే క్లిక్ చేస్తున్నాను. F1 క్లిక్ చేసి మన బ్రేస్లెట్ మీదకి వచ్చేలాగా చూస్తున్నాను. బ్రేస్లెట్ మీదకి వచ్చింది. బటన్ కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేద్దాం మనము. ఇక్కడ మీరు గమనించవచ్చు మన బ్రేస్లెట్ మీద మన రెక్టాంగిల్ ప్రివ్యూ అయితే కనిపిస్తుంది. దాని మీద మనం ప్రింటింగ్ అయితే చేద్దాము. ఇది బ్లాక్ కోటెడ్ మెటీరియల్ కాబట్టి నేను వచ్చేసి ఇక్కడ పవర్ వచ్చేసి నేను 60 పెడుతున్నాను. చూద్దాము. అదేవిధంగా స్పీడ్ వచ్చేసి నేను 1500 అయితే పెడుతున్నాను. సారీ 80 పెడుతున్నాను. 80 అండ్ 1500 పెడుతున్నాను. ఇక్కడ ఆపరేటింగ్ చాలా సింపుల్గా ఉంటుంది, ఫస్ట్ టైం సెట్టింగ్స్ తప్ప. ఇక్కడ నేను F2 క్లిక్ చేస్తున్నాను. మన ప్రింటింగ్ అయితే అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ చూడొచ్చు మన ప్రింటింగ్ అయితే అయిపోయింది. వితిన్ సెకండ్స్లో మనమైతే ప్రింటింగ్ చేయొచ్చు. నాట్ ఈవెన్ సెకండ్ తీసుకోలేదు. ఇక్కడ ఈ విధంగా మనము రాకెట్స్ అయితే మనం ప్రింటింగ్ చేస్తాం. మెటల్ రాకెట్స్ ఇన్ కేస్ మీకు మెటల్ రాకెట్స్ బల్క్లో కావాలనుకున్నా, ఓన్లీ ప్లెయిన్ కావాలనుకున్నా, విత్ ప్రింటింగ్ కావాలనుకున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మనము ఆల్ ఓవర్ ఇండియా మనము కొరియర్ అయితే చేస్తున్నాము. ఈ రాకెట్స్ కాకుండా మన దగ్గర చాలా వెరైటీ ఆఫ్ రాకెట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్లో అవన్నీ కూడా చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీడియా అనేది సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.